హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు నేను సాంబార్లో కానీ పప్పులో కానీ కాంబినేషన్గా ఉండే చామదుంపల వేపుడిని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. నేను ఈ చామదుంపల ఫ్రై కోసం ఇలా పెద్దగా ఉన్న చామదుంపల్ని తీసుకున్నానండి. పెద్ద వాటిని తీసుకుంటే మనకు ఫ్రై చేయడం ఈజీ, అలాగే టేస్ట్ బాగుంటుంది, చూడ్డానికి కూడా అందంగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న వాటిని మనము క్లీన్ చేసి కట్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. వీటిపైన ఉన్న పొట్టును నేను పీలర్తోని తీసేసి వీటిని మంచిగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత 5 నిమిషాలకి ఇలా ముక్కల్ని రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకున్నానండి. చాలా పలసగా కాకుండా అలాగే మందంగా కాకుండా మీడియం సైజులో ఇలా అన్నిటినీ కట్ చేసుకొని కాసేపు అలా గాలికి వదిలేయండి. తేమ వాటిపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రై చేసినప్పుడు మెత్తగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఉండడానికి గాలికి వదిలేస్తే మంచిగా తేమ వెళ్ళిన తర్వాత వీటిపైన బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బియ్యపిండి వాడానండి. బియ్యపిండి వేసేసి దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసి అన్ని ముక్కల్ని అన్ని వైపులా బియ్యపిండి అంటుకునేలాగా కలిపేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ముకుడు తీసుకొని దాంట్లోకి మనకు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నానండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకుంటున్నాను. నూనె మంచిగా కాగిన తర్వాత దాంట్లోకి ఒక్కొక్కటిగా నేను అన్ని ముక్కల్ని వేసేసుకున్నాను. నేను తీసుకున్న 1/2 కేజీ చామదుంపలకి నాకు 2 వాయిలుగా వచ్చాయండి ముక్కలైతే. నేను ఫస్ట్ వాయిని వేసేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చేసుకొని వీటిని ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ కొన్ని కూడా ఇలాగే ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. చాలామంది దురద వస్తుందని చామదుంపలు తినడం మానేస్తుంటారు. అలా ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసేసుకోండి. అప్పుడు వీటికి మనకు దురద వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. తిన్నప్పుడు మాకు గొంతులో ఇలా కిచకిచ అంటూ ఉంటుంది అనుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళు. తర్వాత ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా తీసేసి పోపుకు సరిపడా ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి దాంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు వేసుకున్నానండి. దీంట్లోకి నేను దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకున్నానండి. ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోతే ఒట్టి వెల్లుల్లిపాయలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. వీటిని అన్నిటినీ మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని కూడా 5 నిమిషాలు వేయించిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలన్నిటినీ వేసి 5 నిమిషాలు మంచిగా కలపాలండి. ఇవి కలిపిన తర్వాత నేను దీనిలోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకున్నాను అనమాట. మీరు జీలకర్ర పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొబ్బరి పొడి అయితే యాడ్ చేయలేదండి. కొబ్బరి పొడి వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ నాకైతే ఇలా కొబ్బరి పొడి వేయకుండా చేసిన వేపుడే చాలా నచ్చింది, వేసిన దానికంటే కూడా. అందుకని నేను వేయలేదు. మీకు రుచికి కొబ్బరి పొడి నచ్చితే కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది అన్ని వైపులా మంచిగా మసాలా పట్టిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి. ఇది కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. నేను చేసింది ఇత్తడి ముకుడులో కాబట్టి ఎక్కువసేపు నేను దీంట్లో ఉంచుకోకూడదు. మనకు ఇత్తడి ముకుడులో వండినప్పుడు ఆహారాన్ని వెంటనే మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలా చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి.